నా పేరు రమణ ఎన్వి. నేను ఒక ఉపాధ్యాయుడిగా ఒక 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వ్యక్తిగా మ్యాథ్స్ చెబుతూ చాలామంది ఛానల్స్ పెట్టి చక్కగా వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనం కూడా మనకు తెలిసినటువంటి విషయాన్ని తెలియజెప్పి పిల్లలకి మ్యాథ్స్ అంటే భయం పోగొట్టే ఉద్యమంలో నేను కూడా భాగస్వామిని అవ్వాలని నా ఆకాంక్షతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. దయచేసి మీరు అందరూ కూడా ఆదరించి నేను చెప్పిన క్రమంలో ఇది నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసి చక్కగా వీడియోస్ ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మరియు లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఈరోజు మనం స్పెషల్ టైప్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఫర్ స్పెషల్ నెంబర్స్. స్పెషల్ నెంబర్స్ అంటే మనం 3 స్పెషల్ నెంబర్స్ అంటే 3, 6, 9 వీటిని స్పెషల్ నెంబర్గా ట్రీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 3 × 3 మల్టిప్లై చేసినప్పుడు 3 × 3 = 9 అని మనకు తెలుసు. దాన్ని మనం 09గా రాసుకోవాలి. ఎందుకంటే సింగిల్ డిజిట్ మల్టిప్లై చేస్తే డబల్ డిజిట్ రావాలి కాబట్టి 09. ఓకే. సిమిలర్లీ 33 × 33 మల్టిప్లై చేస్తే మీకు చాలా ఈజీగా ఒక మెథడ్ని ఇక్కడ ఫాలో అవుతాం. ఆ మెథడ్ ఏంటంటే లాస్ట్ డిజిట్ మల్టిప్లై చేసుకుంటే సరిపోద్ది. అంటే లాస్ట్ డిజిట్ 3 3 × 9 9 మీన్స్ 09. వీటికి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఇచ్చుకుని రాస్తే సరిపోతుంది. అంటే 8 అంటే 9కి ఒకటి తగ్గించాలి. అలాగే అంటే 33 × 33 1089 అయింది. సిమిలర్లీ 333 × 333 మనం సేమ్ కాన్సెప్ట్ని ఉపయోగించి లాస్ట్ డిజిట్స్ 2 మల్టిప్లై చేస్తాం. 3 3 = 09. ఇప్పుడు దీనికి 3 3s కాబట్టి మధ్యలో 2 గ్యాప్స్ ఇవ్వాలి. అంటే 9కి ఒకటి తగ్గించాలి. అంటే 9కి ఒకటి తగ్గిస్తే 8. మళ్ళీ 8ని రిపీట్ చేయాలి. ఎన్ని వస్తే అన్నీ. అలాగే నెక్స్ట్ 0కి ఒకటి పెంచాలి. అంటే 1, మళ్ళీ రిపీటెడ్ 1. అంటే 2 స్పేసెస్ నింపాలి. అంటే 333 × 333 ఈజ్ 110889. సో ఇదే కాన్సెప్ట్ ప్రకారం నెక్స్ట్ది 3 3 × 9. అంటే ఇక్కడ మనకి మొత్తం 4 ఉన్నాయి కాబట్టి అందులోంచి 3 స్పేసెస్ ఇవ్వాలి. అంటే 3 3 = 09. 3 గ్యాప్స్ ఇచ్చుకుంటే 9కి ముందు నెంబర్ 8. అంటే 8ని రిపీట్ చేస్తూ 8, మళ్ళీ 8, మళ్ళీ 8. 0కి ఒకటి పెంచాలి కాబట్టి 1 1 1. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. అంటే ఓకే, ఇది స్పెషల్ మల్టిప్లికేషన్గా మనం దీన్ని భావిస్తాం. ఏం చేద్దంటే స్పెషల్ టైప్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఫర్ స్పెషల్ నెంబర్స్. మిగతా నెంబర్స్కి ఇది పనికిరాదు కాబట్టి ఇట్లాగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ 6కి కూడా ఇదే మెథడ్ని ఫాలో అయితే 6 × 6 36. అలాగే 66 × 66. ఇక్కడ ఏదైతే మనం ఫస్ట్ మెథడ్లో ఫాలో అయ్యామో అదే మెథడ్ని మనం ఇక్కడ ఫాలో అవ్వాలి. లాస్ట్ డిజిట్ మల్టిప్లికేషన్ 6 6 = 36. 6 6 = 36. అంటే 3 6 మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో మనం ఏం చేయాలంటే 6కి ఒకటి తగ్గించాలి. అంటే సేమ్ కాన్సెప్ట్ ముందుదే మనం ఇక్కడ ఫాలో అవుతాం.
6కి 1 తగ్గిస్తే 5, అలాగే 3కి 1 పెంచితే 4. సో 66 ఇంటూ 66 ఈజ్ ఈక్వల్ టు 4356 అనేది ఆన్సర్. ఇదే విధంగా 666 ఇంటూ 666 ఈజ్ ఈక్వల్ టు ఇదే కాన్సెప్ట్ ప్రకారంగా లాస్ట్ డిజిట్ మల్టిప్లై చేసుకుంటే 6 ఇంటూ 6 36. సో మధ్యలో మనకి ఎన్ని గ్యాప్స్ రావాలి? 2 గ్యాప్స్ రావాలి. 6కి 1 తగ్గిస్తే 5ని మళ్ళీ ఎన్ని గ్యాప్స్ ఉంటే అన్నిటిలోనే రిపీట్ చేయాలి. సో 3కి 1 పెంచండి, 4. సో 4 4 3 5 5 6 అనేది ఆన్సర్. సిమిలర్లీ 4 6లు ఇంటూ 4 6లు మల్టిప్లై చేస్తే కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ ప్రకారంగా లాస్ట్ డిజిట్ మల్టిప్లై చేస్తే 36. 4 6లు ఉన్నాయి కాబట్టి 3 గ్యాప్స్ ఉంచాలి. ఆ గ్యాప్స్లో పై ప్రకారంగానే 5 అగైన్ 5 రిపీట్ చేయాలి. ఎదర్ 4. సో దట్ ఈజ్ ద ఆన్సర్. ఈ ప్రకారంగా మనం స్పెషల్ నెంబర్స్ని 6కి చేయడం అయింది. అదే ప్రకారంగా మనం 9కి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సరే, మనం 3 6 చూసినప్పుడు 9 కూడా మనం స్పెషల్ నెంబర్గా ట్రీట్ చేసి 9తో మల్టిప్లికేషన్స్ అంటే 9 ఇంటూ 9 చేస్తే మీకు 81 అని తెలుసు. సో సిమిలర్లీ 99 ఇంటూ 99 నేను చెప్పిన ఈ ముందు చెప్పినటువంటి దాని ప్రకారంగా ఇక్కడ 9 లాస్ట్ 2 డిజిట్స్ మల్టిప్లై చేస్తే 81 వస్తుంది. సో కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక డిజిట్ పట్టేలా గ్యాప్ ఇచ్చుకుని మనం 81 ఇక్కడ ఏం చేసాము? లాస్ట్ కాన్సెప్ట్లో ఇక్కడ 1 తగ్గించాము, అంటే 1కి ముందు 0, దీనికి 1 పెంచాం అంటే 9. సో ఆన్సర్ ఈజ్ 980. 99 into 99 is equal to 980. Similarly, 999 into 999 కూడా మనం ఇదే కాన్సెప్ట్ని అప్లై చేసుకుంటే 9 9 81. సో ఇక్కడ 2 స్పేసెస్ ఇవ్వాలి. సో ఇక్కడ దీనికి ముందుది 0. సో రిపీట్ అగైన్. సో 8కి ముందు నెక్స్ట్ వచ్చేది 9 మళ్ళీ రిపీట్ చేస్తాం. ఇది ఎంత పెద్ద నెంబర్ అయినా మనం కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా? ఇది మీకు అందరికీ అర్థమైంది.